అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరికృష్ణారెడ్డి. నేను ఈసారి జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గత 3 నెలలుగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను. అక్కడ ఉన్న అన్ని వర్గాల గ్రాడ్యుయేట్ ప్రజలతో మాట్లాడినాను. సో వాళ్ళందరికీ ఉన్న ఒపీనియన్స్ కానీ, వాళ్ళ డిమాండ్స్ కానీ వాటి గురించి చర్చించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, లేకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మామూలుగా మాకుండే డిమాండ్స్ ఉన్నాయి, మా డిమాండ్స్ సాధన కోసం మాకున్న సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రాడ్యుయేట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ సంఘాలు ఉన్నాయి. అవి చాలా కాలంగా వాళ్ళ డిమాండ్ సాధన కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఎమ్మెల్సీలో ఓటు వేయడం వల్ల కొత్తగా వచ్చే మార్పు ఏంటి అని ఇవన్నీ కూడా వాళ్ళు రేజ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఒకటే, స్వతంత్ర ఉద్యమం అనేది 200 సంవత్సరాలు జరిగింది. కానీ ఉద్యమ గతిని మార్చినవి మాత్రం కొన్ని సంఘటనలు మాత్రమే ఉద్యమ గతిని మార్చినాయి. సో అందుకే ఎక్స్ప్లోజన్స్ ఆర్ ఆఫెన్ రిక్వైర్డ్ టు కన్వే యువర్ వాయిస్ టు డెఫ్ ఇయర్స్. సో ఒక ఎక్స్ప్లోజన్ జరగాలి. అట్లాంటి జరగడానికి ఒక మంచి అవకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ లో మన యొక్క ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని పార్టీలు కూడా మన యొక్క డిమాండ్స్ ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయవు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం మాత్రమే పార్టిసిపేట్ చేస్తాం. సో మనమందరం కూడా ఒక ఓట్ బ్యాంక్ లాగా కనుక తయారైనామంటే మన డిమాండ్స్ కి ఒక బలం చేకూరుతుంది. కంపల్సరీ ఈసారి మన డిమాండ్ సాధన కోసం మనం ఒక గట్టిగా చెప్పే అవకాశం ఇది వచ్చింది. సో ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో కనుక తీస్తే దాదాపు 5 లక్షల వరకు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కానీ ఎన్రోల్మెంట్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఈసారి అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, అక్టోబర్ లో ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. అందరూ ఒక విషయం గుర్తుంచుకోండి, డిగ్రీ లేదా డిప్లొమా నవంబర్ 2021 వరకల్లా కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఈ అక్టోబర్ లో ఎన్రోల్మెంట్ చేసుకోండి. మన కోసం, మన యొక్క మార్పు కోసం ఈసారి మన డిమాండ్ల సాధన కోసం ఓటు వేద్దాము. మన గ్రాడ్యుయేట్ సత్తా ఏంటో చూపిద్దాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.